వాట్ నెక్స్ట్? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా బీజేపీకి చేయికొడుతుందా లేక మళ్లీ మమతా బెనర్జీకే విజయ విహారం వేస్తుందా? అయితే పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఓటర్లతో పాటు ఇతరుల్లో కూడా ఇదే చర్చ ఓ రేంజ్కి చేరుతోంది. ఎందుకంటే బీజేపీ పట్టుబట్టి ఒక్కో రాష్ట్రం గెలుస్తున్నా కొరుకున పడనటువంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. మరి దీదీ వర్సెస్ మోదీ టఫ్ ఫైట్లో ఈసారి ఎవరు నెగ్గుతారు? బీజేపీ ఈసారైనా కోల్కతా కోట దక్కించుకుంటుందా? దీదీనే విజయబావుట ఎగరేస్తారా? అత్యంత ఉత్కంఠగా మారిన అసెంబ్లీ ఫైట్. 12 ఏళ్లుగా దీదీ వర్సెస్ మోదీ ఫైట్. ఏ స్టేట్లోనూ బీజేపీకి ఇంత టఫ్ ఫైట్ ఇచ్చిన సందర్భం లేదు. మరి బీజేపీ దీదీ చూపిన రూట్లోనే వెళుతోందా? ఓట్ల తొలగింపుతో తనకి అవకాశం ఉందని భావిస్తుందా? 91 లక్షల ఓట్ల తొలగింపు ఎవరికి షాక్ ఇస్తుంది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గత 3 సార్లుగా మమతా బెనర్జీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పుకోవడం, ఆ తరువాత చేతులెత్తేయడం బీజేపీ వంతుగా మారింది. అయితే ఈసారి తమకి బాగా కలిసి వస్తుందని అటు అమిత్ షా, ఇటు ప్రధానమంత్రి మోదీ హోరెత్తిస్తున్నారు. గత 12 ఏళ్లుగా బీజేపీ ఎంత ప్రయత్నించినా ఈ కోటని బద్దలు కొట్టలేకపోయారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ప్రతి ఎన్నికల్లో తన బలం పెంచుకుంటున్నారు. అందుకే పోలింగ్ కి రోజులు దగ్గర పడే కొద్దీ ఇతర పరిశీలకులతో పాటు జనంలోనూ ఉత్కంఠ క్రమంగా పెరుగుతోంది. 2011లో కాంగ్రెస్ తో కలిసి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2012లో కాంగ్రెస్ ని దీదీ వదిలించేసుకున్నారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతికి అవమానం చేశారనే సెంటిమెంట్ అస్త్రం బీజేపీకి పనికి వస్తుందా? ఆర్జీ కార్ మెడికల్ ఆసుపత్రిలో అత్యాచారం ఘటన శాంతి భద్రతల విషయంలో మమతని తక్కువ చేసి చూపడానికి ఉపయోగపడుతుందా? లేదంటే జాతీయ భద్రతకి తూట్లు పొడిచేలా దీదీ వ్యవహరిస్తున్నారనే ఆరోపణని పశ్చిమ బెంగాల్ జనం నమ్ముతారా? ఇవి కాకుండా ఇక పోల్ ఇష్యూస్ అనేకం ఉన్నాయి. అయితే 2014 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య అనేక వ్యక్తిగత ఆరోపణలు, పర్సనల్ అటాక్స్ కొన్ని వందలుగా జరిగాయి. అయితే ఫలితం ఏమాత్రం మారలేదు. కొద్దిగా గత ఎన్నికల లెక్కలు కనుక చూస్తే 2021లో తృణమూల్ కాంగ్రెస్ 290 స్థానాల్లో పోటీ చేసి 215 చోట్ల గెలిచింది. అంతకి ముందటి ఎన్నికల కంటే 2 సీట్లు ఎక్కువ గెలిచింది. 2021 నాటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 48.02% ఓటింగ్ సాధించింది. అదే ఓట్ల సంఖ్య చూస్తే 2,87,35,420 ఓట్లుగా తేలింది. అదే సమయంలో బీజేపీకి 2,28,50,710 ఓట్లు రాగా 77 సీట్లు దక్కించుకుంది. 2 పార్టీల మధ్య ఓట్ల తేడా 60 లక్షల పైచిలుకు కాగా ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం 37.97%. మిగిలిన పార్టీల్లో సిపిఎం, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయాయి. సిపిఎం పోల్ పర్సంటేజ్ 4.73% కాగా కాంగ్రెస్ పర్సంటేజ్ 2.93%. ఇదే 2024 పార్లమెంటు ఫలితాలకి వచ్చేసరికి టీఎంసీ ఏమాత్రం తగ్గలేదు. 42 చోట్ల పోటీ చేసి 29 స్థానాలు గెలుచుకుంది. 2019 కంటే 7 సీట్లు ఎక్కువ పెంచుకుంది. అదే బీజేపీ 42 చోట్ల పోటీ చేసి 12కి తగ్గింది. అంతకి ముందు కంటే 6 కోల్పోయింది. ఇక్కడ టీఎంసీ ఓటింగ్ శాతం 45.76% కాగా బీజేపీ ఓటింగ్ శాతం 38.73% మాత్రమే. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల నాటికి చూస్తే 30% మాత్రమే పెరిగింది. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఏకంగా 2.30% కోల్పోయింది. ఓటింగ్ శాతం కోల్పోయినా సీట్లు ఎక్కువ సాధించింది దీదీ పార్టీ. ఇక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏకంగా 91 లక్షల ఓట్లు తీసేసింది. మరి ఈ 91 లక్షల ఓట్ల తొలగింపేదేనా బీజేపీకి కలిసి వస్తుందా?
అదేంటి ఆ కలిసి రావడం తృణమూల్ కాంగ్రెస్ విషయంలోనూ జరగవచ్చు కదా అంటారా? అనొచ్చు గాని గత 3 దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీకే ఓట్ల తొలగింపు ఇబ్బందిగా ఉంటుందనేది ఎక్కువ మంది ఒపీనియన్. ఓట్ల లెక్క చూస్తే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య 60 నుంచి 70 లక్షలు మాత్రమే. మరి ఈ 91 లక్షల్లో మెజారిటీ తృణమూల్ కాంగ్రెస్ వే అయ్యాయే అనుకోండి, అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తగలొచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. అయితే ఓట్ల లెక్కలతో పని లేకుండా అసలు అప్రతిహతంగా దూసుకుపోతున్న దీదీకి గల్ఫ్ వార్తో వచ్చిపడిన గ్యాస్ సిలిండర్ల సమస్య కేంద్రంపై నెట్టేయడానికి అవకాశం దొరికింది. పోల్ ఇష్యూగా ఎలక్షన్ హామీలతో పాటు తక్షణ సమస్యల ప్రభావం కూడా ఎక్కువే ఉంటుంది. మరి ఓటర్ ఈవీఎంల ద్వారా ఎలాంటి తీర్పు ఇస్తాడో ఎదురు చూడాల్సిందే.